తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. గత ప్రభుత్వంలో రోజాకు మంత్రి పదవి వచ్చింది. అప్పుడు ఆమె ఓ బిగ్ డెసిషన్ తీసుకుంది. జబర్దస్త్ ని వదిలేస్తున్నా, ఇకపై సినిమాలు టీవీ షోలు చేయను. నా జీవితం ప్రజలకు అంకితం అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఆ మాటలు విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ రాజకీయాల్లో ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే గత ఎన్నికల్లో రోజా ఓడిపోయింది. ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో ఆమె యాక్టివిటీ తగ్గిపోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తాజాగా రోజా మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. అది నేనే. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది? నోట్లో నాలుగు లేదు కదండి, అలా బ్రేకప్ అయిపోయింది. సిగ్గులేదురా చెప్పుకుంటానికి. నీ నోట్లో నాలుగు లేదంటే మా అందరికి బుర్రలేనట్టు అర్థం. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి? 60 ఏళ్ల వయసు నీకేం పోయే కాలం ఇది. బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు. అసెంబ్లీకా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ముత్యాలు రావు, ఈవిడ దగ్గర ఎక్కువ మాట్లాడుతున్నా పూలు రావు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను. అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం మాకు తెలుసులేరా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కేవలం 11 నిమిషాలే ఉండి ఆశీర్వదించండి మావయ్య. ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్లకుండా పదవి పోద్దన్న భయంతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అసలు నీకు 11 ఇచ్చారు, నీకు అవకాశం కల్పించారు. నేను కనీసం నీ రాయలసీమ ఏరియాకైనా నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలని ఎప్పుడన్నా పోరాడావా? అంటే అది ఏం లేదు, డొల్లా. నువ్వు చేసిన పని ఏంది? గంజాయి ఏంది? అసలు మన వృత్తి ఏంది? మన వ్యవసాయ దేశం, మన వ్యవసాయ రాష్ట్రం. మన రాష్ట్రంలో వ్యవసాయం డెవలప్ అయితే అందరూ బతుకుతారు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు, జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావా? పొలిసంతలో నిలుచావా? పోలవరం ఏమైనా నిర్మించడానికి ప్రయత్నం చేశావా? తెచ్చిన డబ్బులు మొత్తం నొక్కానన్నావు. ఏం నొక్కావు? పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. దేనికి ఉపయోగం? కొద్దిగా మీ నాన్నగారు చేసిందంటూ ఎన్నో వంతు ఏమన్నా అంత చేశావా? ఆయన ఎలా చేసుకున్నాడు? ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు? నువ్వు ఎంత పాడు చేశావు? చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు నువ్వు, పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నీ పార్టీ ఉండొచ్చు, నేను కాదంటలేదు, తప్పేం కాదు. కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు.
పుసుక్కుని అంత మాట అనిసిందేట్రా? రాష్ట్రానికి ఉపయోగపడవు, ప్రజలకు ఉపయోగపడవు అని నా అభిప్రాయం చెప్పు. అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది అపోజిషన్ అన్నది ప్రశ్నించాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.